కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. కరీంనగర్లో జరిగిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సామాజిక సమీకరణాలు విధేయత ప్రాతిపదికన గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత గుర్తింపు ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. అనే ఒక ఆలోచనతో మేమందరం కూడా ప్రధానంగా ఇక్కడున్న తుమ్మల నాగేశ్వరరావు గారి నేతృత్వంలో మేమందరం కూడా ఈరోజు మీ అందరికీ సహకారం అందించాలి, కోఆర్డినేషన్ చేయాలి, సమన్వయం చేయాలి మరి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉన్నాం. మంత్రివర్యులు ఉన్నారు, ఇంకోవైపు మాజీ మంత్రి, రెండు పార్టీలకు సంబంధించి సమన్వయపరుచుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓడియాలని ఒక ప్రయత్నం చేస్తాం. అది దృష్టిలో పెట్టుకుందాం మనం. ఆ క్రమంలోనే ఏ విధంగా వారి వ్యూహాలకు సంబంధించి వారు చేస్తా ఉన్న ప్రయత్నాలను ఏ విధంగా అడ్డుకోవాలి, అడ్డుకుని మనం తప్పకుండా పెంచే కార్యక్రమం చేయాలి. కొన్ని సందర్భాల్లో టికెట్ ఇచ్చే కార్యక్రమంలో మరి అన్ని వర్గాలకు వారికి న్యాయం చేసే ప్రయత్నంలో మరి పార్టీ నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు అనుగుణంగానే ముందుకు పోవాలి. ఆ క్రమంలో ముందుకెళ్లే ప్రయత్నం చేద్దామని మీ అందరినీ కోరడానికి వచ్చాం. మేమందరం ఆ విధమైన ప్రయత్నం చేద్దాం, మీ అందరి సహకారం తీసుకొని ముందుకు పోదాం. బేసిజాలకు పోకుండా ఈరోజు అక్కడికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం వారికి చేసింది, నేనెందుకు చేయాలని ఇంట్లో కూర్చోకుండా మరి ఈరోజు లేకుంటే గెలిస్తే గెలిచారు, లేకుంటే లేదు అని ఆలోచన లేకుండా కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున మీకు మీ ప్రాంతానికి లేకుంటే మీరు చెప్పే అనేక సూచనలు మేము తీసుకోవాలంటే తప్పకుండా చెప్తా ఉన్నాం. మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించే ప్రయత్నం చేయాలని మా కాంగ్రెస్ పార్టీ మా మిత్రులకి సీనియర్ నాయకులందరినీ కోరడానికి వచ్చాం. మరి కొత్త సారథ్యం వచ్చింది. చొప్పదండి ఎమ్మెల్యే సత్యం గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, మరి ఈరోజు అదేవిధంగా అంజన్ కుమార్ గారు ఈరోజు సిటీ కాంగ్రెస్ పరంగా అనుభవం ఉన్న నాయకుడిగా, మాజీ కార్పొరేటర్ గా ఉన్నారు. అదేవిధంగా రాజేంద్రరావు గారు పార్లమెంట్ అభ్యర్థిగా, మరి మొన్నటి వరకు ఇప్పుడు ఇన్ఛార్జిగా, అదేవిధంగా ఇక్కడున్న ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు కానీ సూడా చైర్మన్, మా ఆలపల్లి మోహన్ గారు కూడా ఉండాలి పట్టణానికి సంబంధించి వీరందరూ సమిష్టిగా, మరి రాజశేఖర్ గారు అర్బన్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సంబంధించి వీరందరూ కూడా సమిష్టిగా ఈ నియోజకవర్గంలో ఈ పట్టణానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన అనేక పనులు చేపట్టాం. వాటిని ఆధారంగా చేసుకొని రేపు అభ్యర్థులందరూ కూడా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ పెద్ద మెజార్టీని సాధించాలని ఆలోచనతో ముందుకు పోవాలని నేను మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే పటిష్టంగా ఈ రోజు నాకు టికెట్ రావాలి అని కోరుకునేవారు చాలా మంది ఉంటారు. దాంట్లో ఎవరు గెలిచే సత్తా ఉందో దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలో మిగతా వారందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంటుందని మనం చేస్తా ఉన్నాం. నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను, ఇక్కడ ఏ వర్గం లేదు. చాలా మందికి అపోహలు ఉండొచ్చు. ఈ రోజు మాకు కానీ పొన్నం ప్రభాకర్ గారు కానీ జిల్లాకు సంబంధించిన ఇతర మంత్రివర్గ సహచరుడు లక్ష్మణ్ కుమార్ గారికే కానీ ఈ రోజు ఉన్న ఇంట్రెస్ట్ కేవలం ఈ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎవరు గెలిస్తే వారందరినీ కూడా ఇంకా ప్రోత్సాహం చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. అదే క్యాండిడేట్ ముందుకు తీసుకెళ్తాం. ఇక్కడ ఏ ఇష్యూ కూడా లేదు. ఎవరు కూడా వేరే తిరిగి ఆలోచన చేయనక్కర్లేదు. నా దగ్గరికి వచ్చి రెండు మాటలు చెప్తే లేకుండా పొన్నం ప్రభాకర్ చెప్పి మాటలకు ఒక్కో మాటలకు మేము అయితే ఎంత పోయే ప్రసక్తి లేదు. ఈ రోజు క్యాండిడేట్ గెలవాలి అనే ఉత్సాహంతో గెలిచే క్యాండిడేట్ కి ఈ రోజు నేను తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో చెప్తా ఉన్నాం. గెలిచే క్యాండిడేట్ ని ఎంపిక చేసే ప్రక్రియలో మేము అందరం కూడా ఎంపికలు ఉంటాం. ఖచ్చితంగా పెద్ద మెజార్టీ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పై జెండా ఎగరేయడం ఖాయం.